రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో, అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీత పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నాడు, నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు మీ వేషధారణ కరెక్ట్గా ముస్లింని సూచిస్తుంది, నా వేషధారణ కరెక్ట్గా హిందూని సూచిస్తుంది. సార్, నేను మాటికి చెప్తున్నాను, వేషధారణ అనేది ఇప్పుడు మనము సంతోష్ ఘనపాటి గారిని తీసుకున్నట్లయితే ఆయనకు ఒక పిలక ఉంటుంది. దాని అర్థం ఏంటి? మొత్తం హిందువులు పిలక పెట్టుకోవాలని కాదు, అందులో ఒక స్థానంలో ఆయన ఉన్నాడు, పొజిషన్లో. ఒక విషయం చెప్తున్నాను, గడ్డం ఉంది. గడ్డం ఏంటంటే మన ఋషులు, మన మహర్షులు, ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు ముస్లిం అంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అవుతాడు, టోపీ ఉంటేనే 5 పూటలు నమాజ్ అవుతుందని ఎక్కడ కూడా లేదండి. అది ఎక్కడ కూడా లేదు. అది అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును కదా, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. మళ్ళీ అడుగుతున్నా, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కటే అని చెప్తున్నాయా? చెప్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా సార్, మంచిగా ఆలోచించి చెప్పండి, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును. మరి మీరు హిందువు నుంచి ముస్లింగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఎవరు? మీరు. నేను అదే అంటున్నాను కదా, నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం, నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి, నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడేను ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించలేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సార్, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు, మేము అన్నట్లు. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? ఎక్కడ మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ? ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు. మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నాకు క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే అన్ని బాగానే చెప్తున్నారు, కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు. అందరికి అర్థమైంది. మీకు క్లియర్గా చెప్పాను, మీకు క్లియర్గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే, ఇప్పుడు మీరు మీ యాంగిల్లో వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం మీ నుదుటి మీద ఒక విషయం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటంటే, సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను.
ప్రసాదం టు యూ. నేను మీరు ఏమంటున్నాను తినరు, సార్, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇక ఇంకెందుకు సార్ ఇది? నేను ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు. ఇది ఏందో తెలుసా, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే. సోదరులందరికీ వినప్తి ఏంటంటే, నేను ఏదో డిబేట్ గెలవాలనో, ఏదో అరవాలనో, ఏ బాధరో ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు. సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు. నేను సనాతన ధర్మాన్నే పాటిస్తున్నానండి, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను. వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడం నమ్మాను. వేదాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి కనుక కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్. వేదాల ప్రకారంగా ప్రసాదం తినకపోతే పాపమని ఉంది. చూడండి, మీరు దేవుని దగ్గర పెట్టింది తింటాను, విగ్రహాల దగ్గర పెట్టింది తినను. చెప్తాను దానికి సంబంధించి. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం ఉంటే తీయండి మీరు. అర్జున, నువ్వు ఏమి చేసినాను, హోమం నడిచినాను, నీవు నాకు ముందుగా అర్పింపుము. మను ధర్మశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. వినండి వినండి సార్, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీకు చెప్పే విషయం ఏంటంటే, మను ధర్మశాస్త్రంలో వేద ప్రోక్షణము చెయ్యక ఊరకే చంపబడినటువంటి పశు మాంసాన్ని మీరు తినకూడదు అంటే, ఇక్కడ దేవునికి ముందు సమర్పించండి. దేవుని దగ్గర పెట్టింది నేను తింటా అండి. మీరు ఎక్కడో ఒక చెట్టు దగ్గర, లేదా బాబా దగ్గర, లేదా విగ్రహం దగ్గర, లేదా దర్గా దగ్గర పెట్టిన తిన. దర్గా దగ్గర ప్రసాదాలు కూడా నేను తినను. దేవుని దగ్గర, మిమ్మల్ని నేను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని మీ పేరు మీద ఇవ్వండి, నేను తింటాను. రైట్. మసీద్కి వెళ్ళి ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? మసీదుకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తారంటే, అక్కడ దేవుడు ఎక్కడ అక్కడ దేవుడు సార్ మసీదు కాదు. ఇక్కడ ఇప్పుడు నమాజ్ టైం అయిపోయింది, ఇక్కడ నేను నమాజ్ చదువుకుంటాను. రైట్. నేను బండ్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ నమాజ్ చదివేటటువంటి ప్లేస్ లేనప్పుడు నేను కారులో నమాజ్ చదువుకుంటాను. 365 రోజులు ఇస్లాం సోదరుల ఇంట్లో అంతా పెట్రోల్, డీజిల్ అన్నీ సేవ్ అయ్యాయి. ఇక్కడే ప్రార్థన చేసుకుంటే మీ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. దానికి మసీద్ ఎందుకు? దానిపైన మైక్ ఏంటంటే, ఇంత లాజిక్ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు లాజిక్ కాదు. ఇప్పుడు ముందు లాజిక్ మాట్లాడేటప్పుడు లాజిక్ ఏంటో తెలిసి ఉండాలి. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చేసి, దేవుడి దగ్గర ప్రసాదం అంటే దేవుడు ధర్మాన్ని ఈ విధంగా పాటించండి అని చెప్పుకున్నప్పుడు అక్కడ మహేందర్ లేదా బ్రదర్ సిరాజ్ యొక్క వాల్యూ ఏం లేదు. అక్కడ దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన. ఇప్పుడు మసీదుకి ఎందుకు వెళ్తారంటే, మసీదుకు వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కలిసి సమయానికి, ఇంట్లో ఏంటంటే ఏ టైం అంటే ఆ టైం, అలా కాదు, మసీద్కి వెళ్ళడం వల్ల అందరూ ఒక వరుసలో నిలబడి నమాజ్ అవుతారు. అక్కడ ధనవంతుడైనా అంటే కేవలం పురుషులు అని చెప్పేయండి, స్త్రీలు వెళ్లే మసీదు కూడా ఉంది. స్త్రీలు కూడా శుక్రవారం. ఎవరు చెప్పారు మీకు? మీరు ప్రవక్త వారు చెప్పారు. వినండి సార్, వినండి. ప్రవక్త వారు చెప్పారు మీ స్త్రీలు గనక మసీదుకు వెళ్తారంటే వాళ్ళని మీరు వదిలిపెట్టండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో దాదాపుగా 200 మసీదులో శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి నమాజ్ చదువుతారు లేడీస్. మీకు తెలియనప్పుడు 100% పెద్ద అబద్ధం సార్. ఎవరు? ఆడవాళ్ళకి. సరే, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో నేను చెప్తున్నాను, మిమ్మల్ని నేను మసీదుకి శుక్రవారం, ఇప్పుడు కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు రావాలి. కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారా లేదా మీరు చూసి వచ్చిన తర్వాత మీరు వీడియో చేయండి. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. సిరాజ్ గారికి కూడా షాద్ నగర్ లో నేను ఒక మసీద్కి తీసుకెళ్తా. ఒక్క లేడీ లేకపోతే మీ పరిస్థితి ఏంటో సార్. ఇప్పుడు ఒక్క మసీద్, ఇప్పుడు నేను ఏమంటున్నాను, వినండి మహేందర్ గారు, ప్రజల్లో చైతన్యం రావాలండి, ముస్లింలు కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు నేను నా వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో నేను ఏం చెప్పానంటే, ముస్లిం సమాజంలో సంస్కరణ రావాలి, ముస్లిం సమాజంలోని మహిళల్ని మసీద్ ఎందుకు పంపిస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ముస్లిం చైతన్యం కావాలా? ఇప్పుడు మళ్ళీ ఎవరు? క్రిస్టియన్ చచ్చిపోవాలి. అందుకోసమే కదా అందరినీ కలుపుకున్నాం. అందరు ఇప్పుడు ఇక్కడ సార్, ఇక్కడ హిందువులు ఏకం కావాలి, ముస్లింలు ఏకం కావాలి. నేను భారతీయులంతా ఏకమవ్వాలి, భారతీయులంతా కావాలన్నారు. ఏ విషయంలో చెప్పాను? మసీదులో స్త్రీలను పంపించే విషయంలో చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పాను. స్త్రీలకి కొద్దిగా ప్రాధాన్యత తగ్గినట్టు, బాధ పెట్టినట్టుగా ఖురాన్ చెప్పినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నిజంగా ఖురాన్ లో ఉందా? అందులో నేను అడుగుతాను, మీరు చెప్పండి. స్త్రీలకు బుర్కా ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీకు మాత్రమే సొత్తు, పురుషుడికి మాత్రమే స్త్రీ ఒక సొత్తు, మీకు మాత్రమే అర్పించాలి, మీ అవయాలు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, కొద్దిగా బాగుండాలి, అది చీరైనా సరే, బుర్కా అయినా సరే, ఏదైనా సరే. ఏకీభవిస్తారా? ఓన్లీ బుర్కా మాత్రమే ధరించాలని ఏకీభవిస్తారా? సార్, ఇప్పుడు నేను ఈ గ్రంథాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా, నా చెల్లి అయినా, ఇప్పుడు ఆ చెల్లి ఏంటంటే వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు వేరే దృష్టితో చూడడం అయితే నేను ఇష్టపడను.
నేను ఇష్టపడను. ఇస్లాం ధర్మంలో బుర్ఖా అనేది ఏదైతే ఉందో పరదా పద్ధతి 33 అధ్యాయం 59వ వచనం సూర అల్-అహ్జాబ్ అంటారనమాట. మీరు గౌరవింపబడడానికి, గుర్తింపబడడానికి మీ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోండి, మీ తలపై అది వ్రేలాడ తీసుకోండి అని ఖురాన్లో ఒక ఆజ్ఞ ఉంది అనమాట. పరదా ఖురాన్లో 33 అధ్యాయం 59. ఒకసారి చదివితే బాగుండేది. మీదేమో సార్ మీ దగ్గర పెద్ద ఇప్పుడు అందరూ పాస్టర్లు పండితులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే చతుర్వేదాలు, రామాయణం, తర్వాత మీకు ఖురాన్ అన్ని ఉన్నాయి. అయితే ఆడవాళ్ళకి అయితే పరదా ఉందని అయితే అనుకో. ఖురాన్లో 33 అధ్యాయం 59 వచనంలో పరదా ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మొత్తం ఇప్పుడు బ్లాక్ బురఖాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, అలాంటి బ్లాక్ కలర్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి అది. ఇస్లాం పై కల్పించే అభాండాలు, అపోహలు తప్ప అందులో వాస్తవం లేదు. ఎంతమందికి డైవర్స్లు ఇస్తారు? ఎంతమంది ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే సూర నిసా 4:1 మీరు చదవండి. అందులో ఉన్న విషయం ఏంటంటే ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే అనాథ పిల్లలకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మీరు 2 కానీ 3 కానీ 4 వరకు ఒక లిమిటేషన్ ఉంది. అది అందరి కోసం కాదు, అది చేసుకుంటే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక విషయం నలుగురికి న్యాయం చేస్తారు. అదే ఆడపిల్ల నలుగురిని మగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు విభేదిస్తుంది? మరి ఇప్పుడు ఉదాహరణకి ధర్మం బాగుంది, మీరు మగోళ్ళు అయిపోయినారు, నలుగురిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు? నేను అక్కడ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు మీరు? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్య మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన ఎవరు? దశరథ మహారాజు మీకు తెలియదా? ఆయన ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీరాములు తండ్రి గారు ఎంతమంది భార్య? 3 భార్యలు. రైట్. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? ప్రవక్త వారికి. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? చాలా మంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఇస్లాం ఏమంటుందంటే మీకు న్యాయం చేయలేటువంటి, మీరు న్యాయం చేయలేటువంటి పక్షంలో ఒక భార్య మీకు ఉత్తమమని ఖురాన్ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు మానవులంతా ఒకటే అని చెప్పుకుంటూ మీరు ఆల్రెడీ వేదాలని తిరస్కరించారు కాబట్టి నేను అందుకు అడగట్లేదు. లేదంటే నిజంగానే అడుగుతా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు మీ దేవుడి దృష్టిలో. ఆ దేవుడు ఎవరో మీరే చెప్పాలి. కానీ బట్ మీకు సమానత్వం ఎవరు చెప్పారు? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు. మరి ఆడవాళ్ళ మగవాడు నలుగురిని పెళ్లి చేసుకుంటాడు, ఆడది నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆడది నలుగురు ఇష్టం ఉన్నప్పుడు పాపం డివోర్స్ ఇస్తారు. అడకదినా ఏం కాదు. అది అపోహ. అది మీడియా కల్పించిన అపోహ. కొంతమంది అజ్ఞానులు ముస్లింలు కూడా అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తాను బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఆర్టికల్ తీసుకొచ్చింది. తలాక్ అంటే విరుద్ధం, మీరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? నేను దాన్ని సమర్థిస్తూ వీడియో చేశాను. మీకు తెలుసా? మీరు ఒప్పుకుంటున్నారా? అయ్యో, త్రిపుల్ తలాక్ అన్న విషయం అసలు ఒకేసారి తలాక్ అని చెప్పేసి తలాక్ అవ్వదు. అలా మరి మీరు రిలీజియస్ ని ఫాలో అవ్వట్లే, మీ ఖురాన్ని ఫాలో కావట్లేదు. నేను ఫాలో అవుతున్నానా లేదా తెలియాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేదు. మెయిన్ విషయం చెప్పండి. ఇప్పుడు ఖురాన్లో తలాక్ అని ఒకేసారి 3 సార్లు అరిచినా 300 సార్లు అరిచినా అది ఒకే తలాక్ అవుతుందా? 3 తలాక్లు కాదు. నరేంద్ర మోదీ గారు ఏదైతే ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో అది నిజంగా చెప్పాలంటే ఖురాన్కి అనుకూలంగా ఉన్న చట్టం, కానీ చాలా మందికి తెలియదు. అది ఇలాంటి అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను. మీకు చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయం, ఇప్పుడు ముస్లింలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఖురాన్లో లేదా ప్రవక్త వారు చెప్పారని దాని అర్థం కాదు. కొంతమంది అపోహ కూడా గురైపోయారు. రైట్. మీరు సిఏని ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారా? సార్ ఇప్పుడు సిఏ ఎన్ఆర్సీ అది ఇష్యూ మొత్తం వేరండి. అది టాపిక్ వేరు. లేదు సార్, ఈ రోజు కరెంట్ టాపిక్ అదే. ఇప్పుడు ఈ రోజు టాపిక్ చెప్తా. ఇప్పుడు అది 2000 సంవత్సరాల క్రితం ఎవడు బతికాడు ఎవడు చచ్చాడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ రోజు మనం బతుకుతున్నాం కదండి. సిఏఏ ఎన్ఆర్సీ మనకి ఎందుకు వద్దు, ఎందుకు కావాలి మీరు చెప్పండి. ఏది ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఆర్సీ వచ్చిందో అక్కడ వేరే దేశంలో ఉంటున్నటువంటి అంటే 6 మతాలకు సంబంధించి వాళ్ళు బౌద్ధులు కావనండి, సిక్కులు కావండి, జైనులు కావండి, వేరే మతాలు ఎవరికైనా వారికి పౌరసత్వం ఇస్తుంది. కేవలం ఒక ముస్లింను తప్ప అన్న ఒక విషయం వచ్చింది కాబట్టి అప్పుడు ఆ విషయాన్ని మనం వివేదించాం తప్ప నిజంగా ఒక దేశానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, భద్రత ఏదైతుందో అన్ని విషయాలు మనం సపోర్ట్ చేయాల్సిందే. రైట్. అన్ని విషయాలు సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు సౌదీకి వెళ్ళిపోయారు, అక్కడ వీసా అయిపోతే అక్కడ ఉంటారా? పంపించేస్తారు మీరు. ఇప్పుడు అదే అవునండి. ఇప్పుడు నా దేశంలో మన భారతదేశంలో మన దేశానికి, మన చట్టానికి, మన రక్షణకు కావాల్సినటువంటి ఎన్నైతే బాధ్యతలు ఉన్నాయో, ఎన్నైతే విషయాలు వాటన్నిటి మనం ఒప్పుకోవాలి. అందులో నేను అదే అంటున్నాను. రైట్. మీకు రామాయణం అంటే ఎక్కువ ఇష్టమా, మహాభారతం అంటే? సార్ నాకు అన్ని గ్రంథాలంటే ఇష్టమే. రామాయణం ఇష్టమే, మహాభారతం
ఇష్టమే, చతుర్వేదాలు ఇంకా ఇష్టం నాకు, రామాయణం- భగవద్గీత నేను చదువుతాను. నేను ఇంకేం అడిగిన దానికి ఎక్కువ మీరు ఎందుకు చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటుంది. రైట్. మీకు రామాయణం అంటే ఇష్టమా, మహాభారతం అంటే ఇష్టమా? రెండు చదివారుగా మీరు. అవునండి, ఏది ఎక్కువ ఇష్టం మీకు? నేను అదే అంటున్నాను కదా, ఈ రెండూ ఇష్టమే నాకు. ఏది ఎక్కువ ఇష్టం లేదా? రెండూ ఇష్టమే అండి. రెండు ఇష్టమే కాబట్టి రెండింటి గురించి చెప్పండి. మహాభారతం ఎందుకు ఇష్టమో చెప్పండి, రామాయణం ఎందుకు ఇష్టమో చెప్పండి. సార్, రామాయణంలో వాస్తవంగా రెండు ఇష్టం లేదు అని అంటారు అనుకున్నా మిమ్మల్ని, కానీ మీకు రెండు ఇష్టం అన్నారు కాబట్టి నాకు మీరు బాగా ఇష్టం అయిపోయారు. ఇంకా ఎందుకు ఇష్టం? మీకు ఇష్టం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. యాక్చువల్లీ ఆ ఉద్దేశంతో మీరు మీ మైండ్ సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పేస్తే. రామాయణం ఏంటి సార్, శ్రీరాముల వారి యొక్క జీవితానికి సంబంధించి రామాయణంలో చాలా విషయాలు ఉంటాయన్నమాట. రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఉంటుంది. మహాభారతంలో కూడా కౌరవులకు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అందులోనే ఒక భాగం భగవద్గీత. ఇలా గొప్ప గ్రంథాలు అవి. రామాయణం నుంచి మీరు ఏం నేర్చుకోలేదా మీ నిజ జీవితం? ఎందుకు నేర్చుకోలేదండి? ఇప్పుడు రాముడు కలిగి ఉన్నటువంటి సహనమైన, రాముల వారి యొక్క ఉపదేశాలైన చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏది నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతాం? అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలే. ఇంకా ఇప్పుడు కూడా నేను స్టూడెంట్నే, ఇప్పుడు కూడా విద్యార్థినే, ఇప్పుడు కూడా నేను పొద్దున కూడా గంట సేపు చదివాను నేను. మీరు విద్యార్థులు అంటే ఏ రకమైన విద్యార్థి అంటే నేను సెల్ఫ్ స్టడీ అనేది ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏం చదివారు మీరు సార్? ఇప్పుడు ఎడ్యుకేషన్ నేను ఒక విషయం చెప్తాను మీకు. చెప్పే విషయం ఏంటంటే సార్, మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు వరకు కూడా నేను ధార్మిక విద్యార్థిని. అంటే నేను భగవద్గీత చదువుతున్నాను, వేదాలు చదువుతాను. అయ్యో, మీరు ఇంకా ఈ ట్రాన్స్లో ఉన్నారు. నేను అడిగింది నిజంగానే మీరు ఏం చదివారు అని. నేను అదే అంటున్నాను, డిగ్రీ ఏం చదివారు అని. నేను చెప్పే విషయం ఏమంటే సార్, నేను డిప్లొమా ఇన్ స్పిరిచువల్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ ఇస్లామిక్ స్టడీస్, ఇవన్నీ చేశాను. వాటిని పక్కన పెట్టేస్తే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ధార్మికత ఆధ్యాత్మికత అన్న విషయం ఏదైతే ఉందో, ధార్మిక గ్రంథాలు, అది ఒకరోజు చదివేసి పక్కన పెట్టాల్సిన గ్రంథాలు కాదండి. అవి ఏంటంటే ప్రతిరోజు కూడా మనం చదువుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ లేదు సిరాజ్ గారు, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఋగ్వేదంలో మీరు అల్లా అన్న పేరు లేదండి, ఇలా అనేది ఉంది అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆయన చెప్పారో దానిపైన మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఏముంది అసలు యాక్చువల్లీ ఆ మూల పదం ఏంటని. తర్వాత ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన చెప్పారు, నేను తీసుకొచ్చాను బుక్స్ అన్ని కూడా, ఈ బుక్స్లో ఉన్నటువంటి విషయం చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక విద్యార్థినే. నేను ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం చెప్పారనుకోండి, నేను తెలుసుకుంటాను. నేను ఒక హిందూ పండితునితో టచ్లో ఉన్నాను. అంటే ఆయన పేరు ప్రస్తావించడం మంచిది కాదు, చాలా పెద్ద ఆశ్రమంలో ఉంటారు, ఒక హిందూ పండితుల వారు ఉన్నారు, ఆయనతో నేను సలహా సంప్రదింపులు తీసుకుంటాను.